హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీకెండ్ బయటికి వెళ్తున్నాము. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాము? చెప్పట్లేదు నువ్వు ఇంకా. వేర్ ఆర్ వి గోయింగ్? స్కూల్కి వెళ్తున్నామా? ఎందుకు వెళ్ళకూడదు స్కూల్కి? ఇప్పుడు స్కూల్కే వెళ్తున్నాం. ఇప్పుడు ఆరుషన్ స్కూల్లో డ్రాప్ చేసి మనం మార్చి వెళ్తున్నాం కదా. మనం హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్స్ ఆఫ్ ద ఇయర్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈజీపుర కోదండరామస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి నుంచి ఒక 1 hour డ్రైవ్. సో మా పాప ఎప్పుడు చూసినా డైనోసార్ దగ్గరికి వెళ్దాము అంటూ ఉంటుంది. మేము అరౌండ్ 11:30కి అలా స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం రిలాక్స్డ్గానే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పి దాక్కుంటుంది. ఆల్మోస్ట్ అందరు పిల్లలు అంతే కదా, వాళ్ళ మూడ్ ఉన్నప్పుడు వీడియోస్కి భలే రెస్పాండ్ అవుతారు, లేకపోతే అసలు పట్టించుకోరు. నేను చూడను చెయ్యను అంటూ ఉంటుంది అప్పుడప్పుడు. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్కి ఒక గల్లీ ముందే పార్క్ చేసేసుకున్నాం కారు. అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. అదిగోండి, అదే టెంపుల్. టెంపుల్ అంత పెద్దగా ఏముండదు, చాలా చిన్నగానే ఉంటుంది. విగ్రహం వచ్చేసి 108 feet ఉంటుంది హైట్. అదంతా ఒకటే స్టోన్తో చేశారు. మనం స్టాచ్యూ దగ్గరగా వెళ్ళి చూడడానికి 100 rupees టికెట్ పెట్టాలి, పైకి వెళ్ళనిస్తారు అప్పుడు. ఆఫ్టర్ దర్శనం మేము లంచ్కి వెళ్ళాము, నాగార్జునకి వెళ్ళాము. అక్కడ వెయిటింగ్ ఉండింది. ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes వెయిట్ చేసాము. ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ లంచ్. ఆ లంచ్ టైంలో పెద్ద డిజాస్టర్, కొంచెం వేడి నీళ్ళు నా మీద పడ్డాయి. అక్కడ అదే తుడుచుకుంటున్నాను. ఆఫ్టర్ లంచ్ మేము లాల్బాగ్కి వెళ్ళాము. అంటే మాకు రిటర్న్ వచ్చేటప్పుడు ఆన్ ద వేనే కాబట్టి లాల్బాగ్కి వెళ్ళాము. ఫ్లవర్ షో ఉంది కదా, చూద్దాము అని. సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. కానీ చిన్నపిల్లలతో వస్తే కాస్త ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఓపెన్ స్పేస్ గ్రౌండ్ అంతా ఉంటుంది కాబట్టి ఆడుకుంటారు. ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే పిక్నిక్ లాగా చేసుకోవచ్చు. దట్స్ వెరీ గుడ్ ప్లేస్. నాకు లాల్బాగ్ చూస్తే మన హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్. మేము బెంగళూరులో ఉండబట్టి ఆల్మోస్ట్ 4 years అవుతుంది, కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను లాల్బాగ్కి. నేను ఫ్లవర్ షోకి టికెట్ ఉంటుంది అనుకున్నాను, కానీ లాల్బాగ్ డైరెక్ట్ ఆ గార్డెన్కే టికెట్ ఉండింది. అడల్ట్కి 100, చైల్డ్కి 30. ఈ ఫ్లవర్ షో వచ్చేసి 14th స్టార్ట్ అయ్యింది, 26th వరకు ఉంటుంది. Photo please.
The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching బయట ఫ్లవర్స్తో డెకోర్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది అట్లా యానిమల్స్ లాగా డెకోర్ చేసేసరికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్తో లోపల డెకోర్ చేశారు. చాలా స్టాల్స్ ఉన్నాయి, షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్ వచ్చేసి ఎక్కువ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్వి బాగా ఉన్నాయి స్టాల్స్, నేను గమనించినవి అవి. ఇక్కడ మా పాప తను అది కొనుక్కున్నానని చూపిస్తుంది, యూనికార్న్ బెలూన్. ఇంకా లాల్బాగ్ చూసేసుకున్నాక ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ ట్రాఫిక్ చాలా ఎక్కువ వస్తుంది అని చెప్పి అప్పటికి 1 hour పట్టింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.